హలో అందరికీ వెల్కమ్ టు మన పొయ్యి. ఈరోజు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న పదార్థాలతో టమాటా ఆమ్లెట్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చీలు, కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చీలు, కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 గుడ్లు పగలగొట్టి వేసుకోండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి. తర్వాత ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ల నూనెను వేసి వేడయ్యాక గుడ్ల మిశ్రమాన్ని పోసి ఆమ్లెట్ వేసుకోండి. రెండు వైపులా బాగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఆ తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు వేసి బాగా కలపండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి టమాటాలు మెత్తబడే వరకు ఉడికించండి. ఇప్పుడు 1 కప్పు నీళ్లు పోసి బాగా కలిపి 5 నిమిషాలు మగ్గించండి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలు వేసి గ్రేవీలో బాగా కలిసేలా కలపండి. మూత పెట్టి మరో 5 నిమిషాలు సిమ్లో ఉడికించండి. అంతే, ఎంతో రుచికరమైన టమాటా ఆమ్లెట్ ఎగ్ కర్రీ సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. వేడి అన్నం, చపాతీ లేదా రోటీతో తింటే సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం మన పొయ్యి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో కలుద్దాం.